మున్సిపల్ ఎన్నికల్లో సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ కేటాయింపు ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి మంత్రులమంతా కలిసి పనిచేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పొన్నం ప్రభాకర్ ద్వారానే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించారు మంత్రులు. పార్టీలో చేరిన పలువురు నేతలకు కండువా కప్పి ఆహ్వానించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అనుకున్న అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యత తనదేనని చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు. వాళ్ళు ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొన్ని పేదల సంక్షేమాలకు సంబంధించిన విషయంలో కూడా వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అందరి యొక్క ఐక్యతతో ఆశీర్వచనంతో మనం ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే అందరికీ కూడా జీవనంలో కూడా మార్పు వస్తుంది, విద్యావకాశాలు మెరుగుపడతాయి అనేటువంటి ఒక ఆలోచనతో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తారో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి పట్టణ ఈ యొక్క అర్బనైజేషన్ సంబంధించి అవసరమైన చోట నిగురులు కానీ త్రాగునీరు కానీ డ్రైనేజ్ కానీ ఉపాధి అవకాశాలు పెంచడానికి అన్ని రకాలుగా హుస్నాబాద్ కూడా అత్యంత ప్రాధాన్యత. రేవంత్ రెడ్డి గారి పాలనలో మనందరికీ కావాల్సినటువంటి గవర్నమెంట్ ప్రాజెక్టు పొన్నం గారి ద్వారానే అవుతుంది అనే విశ్వాసం ఈ నియోజకవర్గ ప్రజలకు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒక్కొక్కటి తీర్చుకుంటూ 2 సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, అన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఒక పక్క అప్పులు కట్టుకుంటూనే వడ్డీలు కట్టుకుంటూనే వచ్చిన ఆదాయం మొత్తం వడ్డీలకి పోయినా కూడా వెరవకుండా బెదరకుండా నిబ్బరంగా నిలబడి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పడేటటువంటి కష్టానికి తోడుగా మేమందరం కూడా మీకోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ కలలు పండేటట్టుగా